2025 జూలై 13 సినీ ప్రపంచాన్ని శోకంలో ముంచిన రోజు. కోటా గారి మృతి నటనను ప్రేమించే ప్రతి హృదయాన్ని తడిపింది. కోటా శ్రీనివాసరావు గారి జీవితం ఒక అద్భుత కథ. తెలుగు సినీ ప్రేమికులకు విలక్షణ నటుడు. మాటలతో కాదు, నటనతో మనసులు గెలిచిన గొప్ప కళాకారుడు కోటా శ్రీనివాసరావు గారు. 1942 జూలై 10 కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోటా గారు మొదట డాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ జీవితం ఆయనను బ్యాంక్ ఉద్యోగిగా తీసుకువెళ్ళింది. నటన అంటే కోరిక, నటించే అవకాశం అంటే ఒక అదృష్టం. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెరంగేట్రం తర్వాత వెనుదిరిగే చూసే ప్రశ్నే రాలేదు. విలన్ పాత్రల్లో ఒక విలక్షణమైన శైలి, కామెడీ పాత్రల్లో ఒక సహజత్వం, ఎమోషనల్ పాత్రల్లో ఒక నమ్మకం. ఆయన నటన శైలి ఆయనకే ప్రత్యేకం. 750కి పైగా సినిమాలు, 9 నంది అవార్డులు, 2015లో పద్మశ్రీ గౌరవం. తెలుగు నటుల మధ్య ఆయన స్థానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మంచి నటుడే కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా కూడా సేవ చేసిండు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిండు కోటా శ్రీనివాసరావు గారు. కోటా గారి నటన కళకు, అంకిత భావానికి ఒక ఉదాహరణ. ఇలాంటి నటులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు జన్మల తరబడి. మీకు కోటా గారి పాత్ర మర్చిపోలేనిది ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి తెలుగు లెజెండ్స్ జీవిత కథలు, టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.